హాయ్ అండి, విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి వాంగీబాత్. ఇది కర్ణాటకలో స్పెషల్ డిష్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా చిన్న కడాయిలో, ఏదైనా ఒక చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ నువ్వులు, 2 స్పూన్ ధనియాలు, 10 ఎండుమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి. 2 స్పూన్ల మినప్పప్పు, ఇవన్నీ వేసి దూరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి, ఎండు కొబ్బరి పొడి. ఇలా అన్నీ రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి ఫైన్గా. ఈ వాంగీబాత్కి వంకాయలు, తెల్ల వంకాయలు అయితేనే మంచిగా ఉంటుందండి. ఇవి నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇవి తెల్ల వంకాయలు అయితేనే బాగుంటుంది. వాంగీబాత్కి చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా. ఈ వంకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీటిలో వేసుకోవాలి, లేకుంటే నల్లబడతాయి. తర్వాత ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కొద్ది కరివేపాకు, 2 రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి కొద్దిసేపు. తర్వాత ఒక 5-6 జీడిపప్పులు వేసుకోవాలి. అవి కొద్దిగా దూరగా వేయించుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో కొంచెం బాగా మగ్గితే బాగా టేస్టీగా ఉంటుంది వంకాయ ముక్కలు. ఒక 1/2 స్పూను అల్లం తరుగు, ఒక 4-5 వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా వంకాయ ముక్కలు ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. బాగా అవి రెడ్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు అంతా ఆయిల్ పైకి వచ్చేసేంత వరకు దగ్గర పడే వరకు, బాగా ఆయిల్ పైకి వచ్చేసేంత వరకు మనం చూడండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, అంత దగ్గర పడిపోయింది. ఇప్పుడు రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి.
రైస్కి సరిపడంత. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి వాంగిబాత్ రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు దీన్ని. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. ఇంకా సపరేట్గా వేరే డిష్ అవసరం లేదు దీనికి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.